నేను నా సొంతమైతే ప్రపంచంలో నా విలువ కాపాడుకోవడానికి నా దగ్గర ఉన్నదానికి నేను అతుక్కుపోతాను. మీరు నా దాన్ని నా దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తే నేను వైలెంట్ అవుతాను. ఎందుకంటే నా గుర్తింపు నా ప్రాపర్టీ. ఈ చాప్టర్ లో మనం నాది నాది కాదు అనే డిఫరెన్సెస్ ని, వైలెన్స్ ని అపోజ్ చేసే బౌండరీస్ ని, మోహాన్ని డిస్కవర్ చేయబోతున్నాం. వైలేషన్ అనేది ఫిజికల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పెయిన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే అది మన ఐడెంటిటీని గుర్తు చేస్తుంది. కాబట్టి నాది అని మనం దేన్ని అనుకుంటున్నామో దాని నుంచి మనకి పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. దిస్ ఐడియా ఆఫ్ అటాచ్మెంట్ ఫ్లోస్ త్రూ గీత. ఇది ఎలా కీ రోల్ ప్లే చేసిందో చూద్దాం. వీడియో లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో హాయ్, ఐ యామ్ హర్షిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అర్జున, ఈ అగ్రెసివ్ మెటీరియల్ టెండెన్సీస్ వల్ల కోరిక వస్తుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. పొగ నిప్పును కప్పేసినట్టు కోరిక మరియు కోపం అన్ని జ్ఞానాన్ని అడ్డుకుంటాయి. భయం వల్ల ద్వేషం వస్తుంది. మనము ఓనర్షిప్ ని, రెస్పాన్సిబిలిటీని, ప్రొప్రైటర్షిప్ ని అవాయిడ్ చేస్తాం. భయం వల్ల హార్ట్ బ్రేక్ అవుతుందనే భయంతో ప్రేమలో పడము. ఫెయిల్ అవుతామనే భయంతో స్ట్రగుల్స్ ని అవాయిడ్ చేస్తాం. అవుట్కమ్ రాదేమో అనే భయంతో యాక్షన్స్ తీసుకోము. మనము క్లియర్ గా అన్ని ఫిక్స్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎస్కేప్ అవుతున్నాం. వస్తువుల పట్ల అటాచ్మెంట్ మనల్ని ఒక హౌస్ హోల్డర్ లాగా చేస్తుంది. వస్తువుల పట్ల విరక్తిని మనల్ని ఒక సన్యాసిగా చేస్తుంది. ఇద్దరూ వాస్తవానికి తెలివైన వారు కాదు, ఎందుకంటే ఇద్దరు వాస్తవికతను అంగీకరించరు. ఒక హౌస్ హోల్డర్ అన్నింటినీ ఎక్స్పాండ్ చేయాలనుకుంటాడు ఎలాగైనా. ఒక సన్యాసి అన్నింటినీ రిజెక్ట్ చేయాలి అనుకుంటాడు. రియాలిటీలో న్యాచురల్ గా థింగ్స్ ఎలా వస్తాయి అలానే అలౌ చేయాలి. అవుట్కమ్ గురించి ఆలోచించకూడదు. అలానే న్యాచురల్ గా రానప్పుడు వదిలేయాలి. జ్ఞానం అంటే మనకిచ్చిన పండు మనం తినడం, వేరే పండు కోసం చూడడం కాదు. గుణాన్ని బట్టి ఫ్రూట్ వస్తుంది. అంటే మామిడి పండు చెట్టుకి మామిడి పండే వస్తుంది. దానికి అంబిషన్స్ గానీ కోరికలు గానీ అవసరం లేదు. జస్ట్ రియలైజింగ్ ద పొటెన్షియల్ అంతే. ఒకవేళ మామిడి పండు చెట్టులో ఆపిల్ పండుని కోరుకుంటే అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనము గుణానికి రెస్పెక్ట్ ఇవ్వము. ఒక మనిషి కింగ్ కావచ్చు, వారియర్ కావచ్చు, సర్వెంట్ కావచ్చు, ఒక కవి కూడా కావచ్చు. మనం ఒక వారియర్ ని పట్టుకొని కవిగా మార్చాలని అనుకుంటాం. ఆయనకి కవిత్వాలు రాయడం రాకపోతే టెన్షన్ పడతాం, సఫర్ అవుతాం. గీత ఓన్లీ పొటెన్షియల్ ని రియలైజ్ అయ్యేలా చేస్తుంది. నువ్వు సఫర్ అవ్వాలో లేదో నువ్వు డిసైడ్ చేసుకో. మన పొటెన్షియల్ ని రియలైజ్ అయ్యి దాని ఐడెంటిటీని డినే చేయకూడదు. ఆ పొటెన్షియల్ ని సాకారం చేసుకోవడమే జ్ఞానం యొక్క ముఖ్య లక్షణం. అర్జున, అన్ని జీవులు తమ తమ స్వభావాన్ని ఫాలో అవుతాయి. జ్ఞానులు కూడా తమ స్వభావాన్ని ఫాలో అవుతారు. అయినా అప్పుడు నిగ్రహానికి విలువేముంటుంది? మీరు సెన్సెస్ సహజంగానే చుట్టూ ఉన్న వస్తువుల వైపు అట్రాక్ట్ అవుతారు లేదా రివాల్ట్ అవుతారు. అవి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయాలని అనుకుంటాయి, కానీ మీరు అవ్వకూడదు. మనకేం వద్దు అని అనుకోవడం ఎంత మూర్ఖమో, మొత్తం నాకే కావాలి అనుకోవడం అంతే మూర్ఖం. కానీ ఒక తెలివైన వాడు మాత్రం ఏది వద్దు అనుకోడు, కానీ తన దారిలో ఏది వచ్చినా యాక్సెప్ట్ చేస్తాడు. అది వెళ్లే టైం వస్తే దాన్ని వెళ్ళనిస్తాడు. రాముడు రాయల్ స్టేటస్ లో పుట్టినందుకు రాముడు కాలేదు. ఆయన పుట్టుక దేనికోసమో తెలిసిన తర్వాత అది అచీవ్ చేశాక రాముడయ్యాడు. ఆయన అచీవ్మెంట్, పొసెషన్ లేకుండా కూడా ఆయన రాముడే. అర్జున, ఆత్మతో తనని తాను గుర్తించుకున్నవాడు అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అనే మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ ని తీసుకోకుండా ప్రశాంతంగా ఉంటాడు. నేచర్ లో వైలెన్స్ ఉంటుంది. మన కల్చర్ లో వైలెన్స్ అనేదే లేదు. మనం ఒక వస్తువుని మార్క్ చేసుకొని ఇది నాది అనుకుంటాం, కానీ జంతువులు అలా ఫీల్ అవ్వవు. ఒకవేళ వేరే జంతువు వచ్చి దాడి చేసినా కూడా అది నా ప్లేస్ తీసుకుంటుందని అనుకోదు. అది తిరిగి పోరాడుతుంది దాని సర్వైవల్ కోసం. మనము మొరాలిటీని అటాచ్మెంట్ చేసేసాం. మనం ఎలా ఐడెంటిఫై అవుతామని మన ప్రాపర్టీ చెప్తుంది. మన ప్రాపర్టీని ఎవరైనా లాక్కున్నారంటే మనం వైలెంట్ అయిపోతాం. ఇదే మన యూనిక్నెస్. ఒక మనిషిని వైలెంట్ గా చేయాలంటే వేరే వాడు తన సోషల్ బాడీని అంటే ప్రాపర్టీని ముట్టుకుంటే చాలు. ఫిజికల్ బాడీని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకి పెయిన్ మైండ్ లో గుర్తుంటుంది. ఆ డ్యామేజ్ మన అహానికి అంటే మెంటల్ బాడీకి ఒక స్క్రాచ్ పడినట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క స్క్రాచ్ మన కార్ కి పడితే మనం హర్ట్ అవుతాం. అంటే ఫిజికల్ గా హర్ట్ కాము, కానీ ఎమోషనల్ గా డిస్ట్రాక్ట్ అవుతాం. మనము వైలెంట్ అవుతాం వితౌట్ వైలెన్స్. బై అవర్ కార్,
ప్రాపర్టీ ఆర్ సోషల్ బాడీ. మన సోషల్ కండిషన్స్ వల్ల మనం ఈ థింగ్స్ కి అటాచ్ అయిపోయాం. దాన్ని మోహం అంటారు. ఇంకో భాషలో మదం కూడా అంటారు. ఈ మదం కి వేరే అర్థం కూడా ఉంది. ఎలిఫెంట్ షోర్స్ అంటారు. దీనితోనే మదన అనే వర్డ్ కూడా వచ్చింది. అంటే క్యూపిడ్ అంటాం. మదిర అనే వర్డ్ కూడా వచ్చింది. దాన్నే మందు అని కూడా అంటారు. కానీ కృష్ణుణ్ణి మదన మోహనుడు అంటాం. ఎందుకు? ఆయన మోహినిగా మారాడు కాబట్టి. ఈ విష్ణువు మరియు ఆయన అవతారాలన్నీ కూడా వాయిలెంట్ బిహేవియర్ కి అసోసియేట్ అవ్వకుండా ఉంటాయి. కానీ ఆయన అటాచ్మెంట్ కి, రెవల్యూషన్ కి డిఫరెన్స్ చెప్తాడు. ఆ స్టోరీ మీకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు. రామాయణంలో కూడా రావణుడు మదంతోనే సీతని రాముడి దగ్గరికి పంపకుండా ఉంటాడు. అది కూడా ఒక కారణమే. తన కొడుకు ఇంద్రజిత్ చనిపోయినా కూడా, కుంభకర్ణుడు చనిపోయినా కూడా హనుమంతుడు వచ్చి లంకకి అగ్గి పెట్టినా కూడా సీతని వదలలేదు. ఆయన సీతతోనే ఉండాలని అనుకున్నాడు. దేనికి? సీత రాముడి ప్రాపర్టీ కాబట్టి. అలా అని రావణుడు చూస్తాడు. రాముడు సీతని ఒక రెస్పాన్సిబిలిటీలా చూస్తాడు, ఒక ప్రాపర్టీలా కాదు. సరే, మరి రాముడు ఎందుకు యుద్ధం చేశాడు రావణుడితో అంటారా? రఘువంశానికి సీతని ఇచ్చిన తర్వాత సీత రాముడి రెస్పాన్సిబిలిటీ, అందుకే యుద్ధం చేశాడు. నాది వెనక్కి తీసుకురావాలని కాకుండా తన వాల్యూ కాపాడాలని యుద్ధం చేస్తాడు. భగవత పురాణంలో ఒక స్టోరీ ఉంది, గజేంద్రుడి స్టోరీ. ఆయన ఏనుగులకి రాజు. ఒక ఆవు తన అంతఃపురంలో ఆడుకోవడానికి తామర పూల చెరువులో ప్రవేశిస్తుంది. గజేంద్రుడు దాన్ని తిందామని నెమ్మదిగా చెరువులోకి దిగుతాడు. సడన్ గా ఒక ముసలి అతని కాల్ని పట్టుకొని నీటిలోకి లాగుతుంది. గజేంద్రుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ కదలలేకపోతాడు. విష్ణుని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణు ప్రత్యక్షమయ్యి మొసలిని కొడతాడు. ఈ స్టోరీలో గజేంద్రుడు ఒక విక్టిమ్ అంటారా? మొసలి విలన్ అంటారా? ఒకవేళ గజేంద్రుడు తప్పించుకుంటే హీరో అనేవాళ్ళు కదా. బట్ నాకు ఈ క్రోకడైల్ మొసలి విలన్ కాదు అని అనిపిస్తుంది. అది గజేంద్రుడిని ఫుడ్ లానే చూస్తుంది, కానీ గజేంద్రుడికి అది వైలెన్స్ లా అనిపిస్తుంది. అది తన మదం స్టేట్ లో ఉంది కాబట్టి ఆ ఏనుగు రాజు అని కొలలోకి దిగి ఆవని తిందామని చూస్తుంది. అందరూ నన్ను చూసి భయపడాలి అని అనుకుంటుంది. వేదాల్లో ఏం చెప్పారు? మనము మాయ, మోహం, మదం అని అన్ని గమనించగలం. ఇమాజినరీ బౌండరీస్ పెట్టుకొని మన లైఫ్ చాలా పెద్దది అనుకోవడం మీనింగ్ లెస్. చాలా ఉన్నాయి బయట. లైఫ్ లో ఫెయిత్ అనేది ముఖ్యం. మన కంట్రోల్లో ఉండాలి మన లైఫ్. మనం నమ్మకుండా బర్డెన్ ని మోస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. ఇంపేషెంట్ గా అయిపోయి ఫైట్ చేస్తే కాదు. జ్ఞానం అనేది మన దగ్గర ఏమీ రాకపోయినా ఆనందపడాలి, వచ్చి వెళ్లిపోయినా ఆనందపడాలి. లైక్ వాచింగ్ ద వేవ్స్ ఆఫ్ బీచ్. అర్జున ప్రాపర్టీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు దానిపై అటాచ్మెంట్ పెంచుకుంటాడు, దానికోసం తప్పిస్తాడు, నిరాశకి బలి అయిపోతాడు. అది కోపం, గందరగోళం, జ్ఞాన శక్తిని కోల్పోతాడు, తెలివితేటలు కూడా కోల్పోతాడు. చివరిగా తాత్పర్యం చెప్పుకుందాం. ప్రకృతిలో వాయిలేషన్ అనేదే ఉండదు, వైలెన్సే ఉంటుంది. మనం మనుషులకి అర్థాన్ని ఇచ్చి వాటి నుండి మనం గుర్తింపు పొందినప్పుడు వయలేషన్ జరుగుతుంది. ఎవరైతే ప్రాపర్టీయే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి ఆత్మతో డిస్కనెక్షన్ జరుగుతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ గాయ్స్.